హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం ప్రతిఫలం అనే కథ చెప్పుకుందాం. సూర్యాపురంలో దౌలత్ రామ్ అనే ధనవంతుడు ఉండేవాడు. అతనికి ఒక కొడుకు ఉండేవాడు. వారి వద్ద ధనం సంచులు మూలుగుతూ ఉండేవి. తండ్రి కొడుకులు లక్ష్మిని బందికానాలో పెట్టి పారిపోకుండా 1000 కళ్ళతో కాపాడుతూ ఉండేవారు. తమ దగ్గర డబ్బున్నట్టు ఎవ్వరికీ తెలియకుండా ఉండడానికి వాళ్ళు తిండికి కూడా సరిగ్గా లేని వాళ్ళలాగా జీవిస్తూ ఉండేవారు. ఇలా ఉండగా ఆ ప్రాంతాల్లో బందిపోటు భయం ఎక్కువైంది. చుట్టుపక్కల చాలా గ్రామాల మీద బందిపోటు దొంగలు పడి దోచేశారు. అనేక మంది ధనికులను చంపేశారు. వాళ్ళ ఇల్లు తగలబెట్టేశారు. వాళ్ళు ఉన్నట్టుండి సూర్యాపురం మీద కూడా ఎప్పుడో ఓసారి ఖచ్చితంగా పడే తీరుతారు. అందుచేత తండ్రి కొడుకులు ఒక ఉపాయం ఆలోచించారు. రాత్రిపూట మనం డబ్బంతా శ్మశానానికి పట్టుకుపోదాం. గుర్తుగా దాన్ని ఒక చోట పాతి పెడదాం. తెల్లవారేలోపు తిరిగి ఇంటికి వచ్చేద్దాం అన్నాడు తండ్రి. సరే అన్నాడు కొడుకు. ఆ రాత్రే వాళ్ళిద్దరూ ధనం మూటలు, ఒక పలుగు పారా తీసుకొని అంధకారంలో శ్మశానానికి బయలుదేరారు. అదే ఊళ్ళో ఒక బిచ్చగాడున్నాడు. వాడికి ఇల్లు వాకిలి ఏమీ లేవు. కట్టుకోవడానికి ఒక చింకి పాత మాత్రం ఉండేది. ఏళ్ల తరబడి ఎన్నడూ కడుపు నిండా తిండి లేక చిక్కి శల్యమై ఉన్నాడు. వాడు పగలంతా పని కోసం చూస్తూ ఉండేవాడు. చీకటి పడగానే మాదా కబళం ఎత్తేవాడు. దొరికినంత తిని ఏ వీధి అరుగు మీదనో పడుకునేవాడు. ఈ రాత్రి ఈ బిచ్చగాడికి తిండి దొరకలేదు. నిద్ర పట్టక మేలుకొని పడుకొని ఉండగా వీధి వెంట పోతూ దౌలత్ రామ్ అతని కొడుకు కనిపించారు. వాళ్ళ భుజాల మీద పెద్ద పెద్ద మూటలున్నాయి. ఒకరి చేతిలో పార, ఇంకొకరి చేతిలో పలుగు ఉన్నాయి. వాళ్ళు కొంచెం కూడా చప్పుడు చేయకుండా మునివేళ్ల మీద నడుస్తూ పోవడం చూసి ఈ దరిద్రుడికి అనుమానం కలిగింది. వాడు లేచి వాళ్లకు కొంచెం వెనకగా పోసాగాడు. తండ్రి కొడుకులు శ్మశానంలో ఒక మూలన ఈ మూటలు దించారు. దౌలత్ రామ్ పలుగుతో గొయ్యి తవ్వడం ప్రారంభించాడు. బిచ్చగాడు ఒక చెట్టు చాటుకు పాకి వచ్చి జరిగేదంతా గమనించసాగాడు. ఇంతలో దౌలత్ రామ్ తల ఎత్తి చూశాడు. ఆ చెట్టు పక్కగా నేల మీద ఏదో తలలా కనిపిస్తుందేమిటి అన్నాడు. కొడుకు చెట్టు దగ్గరికి వెళ్లే లోపల బిచ్చగాడు కళ్ళు మూసి శరీరమంతా కొయ్యలాగా బెగ తీసుకుని పడుకున్నాడు. వాడు అచ్చం శవంలాగే ఉన్నాడు. దౌలత్ రామ్ కొడుకు అది శవమే అని రూఢి చేసుకుందామని జేబులో నుంచి ఒక చిన్న కత్తి తీసి ఆ బిచ్చగాడి చెవి కోసేశాడు. కొంచెం బాధ పుట్టినప్పటికీ వాడు ఓర్చుకున్నాడు. కొడుకు తండ్రి దగ్గరకు తిరిగి వెళ్ళాడు. ఎవడో దిక్కులేని వాడి శవం, ఇదిగో చెవి కోసుకొచ్చాను అన్నాడు. ఏది, నన్ను కూడా చూడని ఆ చాకు ఇలాతే అని దౌలత్ రామ్ కూడా ఆ బిచ్చగాడి దగ్గరికి వెళ్ళాడు. ఆయనకు కూడా ఆ చెట్టు పక్కన ఉన్నది శవమే అనిపించింది. కానీ ఎందుకైనా మంచిదని ఆయన చాకుతో బిచ్చగాడి ముక్కు కోసేశాడు. కానీ బిచ్చగాడు ఏమాత్రం చలించలేదు. తరువాత తండ్రి కొడుకులు గొయ్యి తవ్వి ధనం సంచులు అందులో పూడ్చి పారతో గొయ్యి పూడ్చేసి చదును చేసి తమ దారిన తాము ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళగానే బిచ్చగాడు లేచాడు. తన చేతులతో మట్టి తీసి సంచులు పైకి లాగాడు. మళ్ళీ కోతిని పూడ్చి సంచులు తీసుకుని వెళ్ళిపోయాడు. వాడు ముందుగా ఒక పూరిపాక అద్దెకి తీసుకున్నాడు. అందులో డబ్బు దాచాడు. తన ముక్కు చెవి నయం అయ్యాక మంచి బట్టలు కుట్టించుకున్నాడు. వాడు పేరు మార్చుకొని నడివీధిలో ఒక పెద్ద మేడ కొని అందులో సుఖంగా ఉన్నాడు. కొద్ది కాలానికి బందిపోట్ల బెడద పోయింది. అనేక గ్రామాల జనం ఏకమై బందిపోటును ఎదిరించారు. కొందరు దొంగలను చంపారు. మరికొందరిని పట్టుకొని రాజుగారికి అప్పగించారు.
ఇక భయం లేదు, మన సొమ్ము మనం తెచ్చుకుందాం అన్నాడు దౌలత్రాం కొడుకుతో. రాత్రి కాగానే ఇద్దరూ కలిసి శ్మశానానికి బయలుదేరారు. గుర్తుల ప్రకారం పాతిపెట్టిన చోట తవ్వారు, కానీ డబ్బు లేదు. తెల్లవారేదాకా ఆశ కొద్దీ చుట్టుపక్కల అంతా తవ్వి చూశారు, కానీ ఎక్కడా కనిపించలేదు. డబ్బు ఎవరో కాజేసినట్టు రూఢి అయింది. ఇద్దరూ హతాశులై ఇంటికి తిరిగి వచ్చారు. మనం శవం అనుకున్నది బతికిన మనిషి అయి ఉండాలి. మనం వెళ్ళగానే వాడే డబ్బులు పట్టుకుపోయి ఉంటాడు. ఎందుకంటే ఆ డబ్బుల రహస్యం మరొక పురుగు కూడా తెలిసే అవకాశం లేదు అన్నాడు దౌలత్రాం. అదే జరిగి ఉంటే ఎక్కడో ఒక ముక్కు చెవి లేనివాడు లక్షాధికారిగా జీవిస్తూ ఉంటాడు అన్నాడు కొడుకు. కొడుకు ఈ మాట అనగానే తండ్రికి ఒక ఆలోచన వచ్చింది. నువ్వు మన ఊరంతా తిరుగు. ఊళ్ళో కొత్త ధనికులు ఎవరైనా ఉన్నారేమో ఆరాతి. ఉంటే ఒకసారి సరదాగా వెళ్ళి ఆ మనిషిని చూసిరా అన్నాడు దౌలత్రాం. ఎంతో శ్రమపడి ఆచూకీ తీసిన మీదట నడిబజార్లో ఒక ధనికుడు కొత్తగా ఒక మేడ కొన్నట్టు, అతనికి ఒక ముక్కు చెవి లేనట్టు బయటపడింది. వెంటనే దౌలత్రాం కొడుకుతో సహా రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఫలానా మనిషి రహస్యంగా దాచుకున్న తమ సొత్తంతా అపహరించినట్టు ఫిర్యాదు చేశాడు. రాజుగారు ముద్దాయిని, ఫిర్యాదు చేసిన వారిని పిలిపించాడు. దౌలత్రాం రాజుతో, ప్రభు, మేము బందిపోటు దొంగలకు భయపడి మా సొమ్మంతా శ్మశానంలో ఒకచోట దాచుకున్నాం. ఈ మనిషి చాటున ఉండి చూసి ఆ సొమ్ము కాజేసి లక్షాధికారి అయి జీవిస్తున్నాడు. మాకు న్యాయం చేయాలి అని అన్నాడు. నువ్వు వీళ్ళు సొమ్ము దాచేటప్పుడు చూసి దాన్ని తవ్వి తీసుకున్న మాట నిజమేనా అని ముద్దాయిని అడిగాడు. చిత్తం ప్రభు, నిజమే అని అన్నాడు ముద్దాయి. అయితే దాన్ని వారికి తిరిగి ఇచ్చేయి అన్నాడు రాజు. ప్రభు, నేను చేసింది దొంగతనం కాదు. వీరు పాతిపెట్టిన సొమ్ము నేను తీసుకున్న మాట నిజమే. కానీ ఆ సొమ్ముకు ప్రతిఫలంగా వారు నా ముక్కు చెవి కోసి తీసుకున్నారు. నా ముక్కు చెవి నాకు తిరిగి ఇచ్చేస్తే వారి సొత్తు నేను తిరిగి వారికే అప్పగిస్తాను అన్నాడు ముద్దాయి తన ముక్కు చెవి చూపిస్తూ. రాజుగారు జరిగిందంతా ఆశాంతం తెలుసుకున్నాడు. ముద్దాయి తప్పేమీ లేదు. అతని ముక్కు చెవి అతనికి ఇచ్చేసి మీ సొత్తు మీరు తీసుకుపోండి. లేని పక్షంలో ఆ ధనం అతనికే చెందుతుంది. ఎందుకంటే దానికోసం ఎవ్వరూ ఇవ్వలేని ప్రతిఫలం అతను ఇచ్చాడు కదా అని ఎవ్వరూ ఊహించని విధంగా తీర్పు చెప్పాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.